ఇప్పుడు మళ్ళా తొలసక్క వచ్చింది, సంతోషం, నాకు బాగానే ఉంది, కాదని అంటుందా. నాస్తికురాలక్క. అక్క నేను ఒక మాట మొన్న 12 ఏళ్ల పాప గురించి నువ్వేదో స్టింగ్ ఆపరేషన్ ఏదో వైజాగ్లో ఏదో అంటుంటుంది, బాగానే ఉందక్క, చేసేవన్నావు. సరే ఓకే, మాట్లాడే పాప గురించి ఇప్పటికైనా సంతోషం అక్క, నాకైతే ఇబ్బంది లేదక్క. ఇప్పుడేదో ఒక వీడియో చూశానక్క, దాని గురించి ఏంటంటే ఈ దళితుల్ని హిందువులు ఏదో అన్నారు, అందుకని క్రిస్టియన్లో వెళ్ళిపోతున్నారు అని అన్నావు కదక్క. ఓకే అక్క, కాదని ప్లస్ కొంత చెత్తనా కొడుకుల వల్ల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, కాదని నేను అన్ను, దాని గురించి అన్నాను. అదే నువ్వు వీళ్ళు మాట్లాడుతున్నారే క్రిస్టియన్స్, మా హిందూ దేవత గురించి, దాని గురించి మాట్లాడడం ఏమక్క. అప్పుడు హిందువులు నీకు చులకన అయిపోయారక్క, అప్పుడు నువ్వు చులకనక్క నీకు హిందువులు, చెప్పక్క. ఇప్పుడు కనిపించలేదక్క నీకు హిందువులు, ఇప్పుడు మటుకు కనిపించారక్క. ఏమక్క, బాగున్నావక్క నువ్వు? తొలసక్క, నీకే అక్క చెప్తున్నాను. ఏమక్క ఇట్లా మాట్లాడుతున్నావు? హిందువులు కూడా మనోభావాలు ఉంటాయక్క, వాళ్ళంటేనే మేము అంటాం అక్క, గుర్తుంచుకో. వీళ్ళని అన్నం తప్పే అక్క, కాదని నేను అన్ను, తప్పే. ఆ చెత్తనా కొడుకుల వల్ల మాకు కూడా మాలాంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మేము అంతా సమానంగా చూసుకుంటాం. ఎందుకంటే మాకు ఎప్పుడు భగవంతుడు, దేవుళ్ళు, మా తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పలేదక్క, గుర్తుంచుకో అక్క. నాస్తికురాలక్క. అక్క తులసక్క, నీకే చెప్తున్నా, అర్థం చేసుకుంటామని ఆశిస్తూ ముందు ఆ చెత్తనా కొడుకుల గురించి కూడా అడిగి అప్పుడు మా గురించి చెప్పక్క, గుర్తుపెట్టుకోక్క. జై హింద్, భారత్ మాతాకి జై. మేము అనే దాంట్లో కూడా తల్లి ఉంది, గుర్తుంచుకోక్క.